అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నేలకొండ గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. గత 5 ఏళ్ల కాలంలో తాను గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అయితే ప్రస్తుతం ఏడాదిన్నర కాలంలో ఆ కృషి బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని ఆ గ్రామ సర్పంచ్ పాటిల్ భాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను వైసీపీ మద్దతుదారును అన్న కారణంతోనే తన పంచాయతీకి నిధులు మంజూరు నిలిపివేశారంటూ ఆరోపించింది. గతంలో తాను అప్పు చేసి గ్రామాభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన లక్షలాది రూపాయల బిల్లులను మంజూరు చేయాలని కోరుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందని వాపోయింది. ఏ వీధిలో చూసినా మురుగునీరు ఏరులే పారుతోందన్నారు. దీంతో ట్యాంకుల నుంచి వచ్చే నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు తన పంచాయతీ అభివృద్ధి పదంలో దూసుకుపోయిందన్నారు. ఏడాదిన్నర క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మార్పిడి జరగడంతో తన గ్రామ పంచాయతీ దుస్థితి వచ్చిందని ఆరోపించారు ఆమె. అధికారులు తనపై కక్షగట్టి ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క నయా పైసా నిధులు కూడా విడుదల చేసిన పాపాన పోలేదని ఆమె ఆరోపిస్తున్నారు. చెప్పండి మీరే, ఎన్ని పోయిన సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి ఒక్క పని చేపించిన ఒక్క పని చేయలేదు. పనులు ఇచ్చినారు కానీ చేయొద్దని చెప్తున్నారు. ఇంటికి వచ్చి అడుగుతున్నారు, మీరు సర్పంచ్ ఉన్నారు కదా, పిల్లలు జనం వచ్చినవి అది మీరు దానికి పాచి పెట్టింది, చూసినా పాచి రోడ్లో నిలబడింది, మీరే వచ్చి చూడండి సార్. మేము ఆ సార్ కదా అడగండి, ఆ సార్ని ఎన్ని తూలిపోయినా ఆఫీస్కి మేము ఎవరిని అడగలరా? మీటింగ్ పెట్టినా కోట్ల పేపర్లు అన్ని తెచ్చినాను. మాకేమో ఊరినేం కాదు కదా, పేపర్లు 18 వరకులు వచ్చినాయి మా ఊరికి, కానీ ఒక్కరు చేపలేదు. మేము చేస్తాం, మా కొద్దిలే మేము చేపిస్తాం, ఎవరైనా వచ్చి అడగమని మేము ఇస్తాం. మేమే చేపియాలనే మాట ఏం లేదు. ఆ చేపిస్తేనే కదా ఎవరికైనా కానీ వచ్చేది. మేము రాసిస్తాం, మీరే చేయించుకోండి పని అని రాసిస్తాం సార్. మా కొద్ది ఎవరైనా చేయించుకోండి. మనం మేమేం వద్దాం తీర్మానం అడిగితే మా వాళ్ళు ఇవ్వద్దండి, వీళ్ళు ఇవ్వద్దండి. మేమేం సపరేట్ యాక్సిడెంట్కి వచ్చినామా? అందరు పంచాయతీ ఉన్నట్టు మా దగ్గర పంచాయతీ కదా, అదే పని తీసి పెట్టినారు. మాది మేము ప్రజలు ఏం పని ఉండే కదా మేము వచ్చిండేది. మా డబ్బులు పెట్టే కదా మేము కానీ పంచాయతీకి అయ్యిండేది. మీరు వచ్చినారా ఎవరు వచ్చి మాకు చేసినారు పంచాయతీ వచ్చి చూసి చేపిద్దాం. సర్పంచ్ అయినాడంటే మాకు కష్టాలు పడే కదా. రాలేదు, ఎంపీ రాలేదు, ఎవరు రాలేదు. ఎవరు కష్టాలు వాళ్ళు దండికుంటారు సార్. మీరే అర్థం చేసుకోండి. ఎంత పంచాయతీ చేసినారో మా పంచాయతీ ఎందుకు నిలబెట్టారు సార్? చెప్పండి, ఇట్లా చెయ్యొద్దని చెప్పినారని చెప్పండి. నేనే పోయాడుతాను సార్, పని చేయొద్దని చెప్పినారు కదా. నాకు చెప్పండి, పోయి వాళ్ళని అడుగుతాను, ఎవరినైనా కానీ కానీ 18 వరకు వచ్చినవి ఒక్కొరకన్నా వాళ్ళ ఊర్లో ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. కాదక్క, అడగక్క, చెయ్యక్క, మందు కొట్టియక్క, పిల్లలు జనం వచ్చినవి. మేము ఏం చేయాలి సార్? మీరు కొత్త పనులు ఇప్పుడు చేయాలక్క, చేస్తే మీకు బిల్లు అవుతాయి. మీరు పని ఇచ్చేదాకా మరి 10,000 అయిపోతుంది సార్. ఇంకెప్పుడు చేపియాలా? మేము జనానికి ఏం చెప్పాలా? మీరే చెప్పండి. అంతే ఇదే కలిసిపోతుంది. మీటింగ్ లో కూడా కొన్ని వర్కులు చేయాలని చెప్పారు, అది చేపిస్తాను, చూసి చేపిస్తాము. గ్రామాభివృద్ధిలో ఖచ్చితంగా చేపిస్తాం. ప్రజలు తరచూ రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, గ్రామంలో నెలకొన్న ఈ దుస్థితి ప్రజలు పడుతున్న బాధలు చూసి తన గుండె తరుక్కుపోతోందని అన్నారు. గ్రామంలోని అవసరాలు దృష్టిలో ఉంచుకొని వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శితో కలిసి సమావేశం నిర్వహించి గ్రామంలో 18 రకాల పనులను గుర్తించి వాటిని ఆమోదిస్తూ బిల్లులు మంజూరు చేయాలని అధికారులను కోరుతూ వచ్చానన్నారు. వాటికి కూడా అధికారులు మొండిచే చూపడంతో ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరును నిరసిస్తూ ఆమె నేలపై బైఠాయించారు. అప్పుడు కూడా సంబంధిత అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరించి సర్ది చెప్పారే కానీ సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు చొరవ చూపలేదన్నారు. చేసేది లేక ఈ నెల 10వ తేదీన జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో కలెక్టర్ ఆనంద్కు ఫిర్యాదు చేశారన్నారు.
ఇందుకు స్పందించిన కలెక్టర్ పక్కనే ఉన్న డిపిఓను పిలిచి 5 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు సర్పంచ్ భాగ్యమ్మతో పాటు ప్రస్తుతం గతంలో పనిచేసిన 2 పంచాయతీ కార్యదర్శులను తన కార్యాలయానికి పిలిపించుకొని వివరించారు. గతంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటికి మంజూరైన నిధులు, వాటి వివరాలు గురించి ఆరా తీశారు. ఆ తర్వాత కూడా పురోగతి లేదు. ఈమె పాటిల్ భాగ్యమ్మ, నెలగొండ గ్రామ సర్పంచ్. నేను ఆమె భర్తనే. ఈరోజు ఇక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ఆఫీసులో కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మా గ్రామంలో నెలగొండ గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్గా దాదాపుగా 18 నెలల నుండి ఎంత ఇబ్బంది కంటే అంత ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. అది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీ ₹1 బిల్ చెల్లించలా. అదేవిధంగా నేను చేసినటువంటి గతంలో నుండి జై గారు రికార్డు చేసి ఇచ్చి పంచాయతీ తీర్మానం చేసి అన్ని ఇవన్నీ ఎస్టిమేషన్లు. ఇది ఎంబుక్ దాదాపుగా ₹3,70,000 4 లక్షల రూపాయలకి వర్కులు చేసి మేము లక్షల రూపాయలు బయట అప్పులు తెచ్చి పెట్టి చేసినా కూడా వీళ్ళు ఏమాత్రము దానిని పరిశీలనలకు కానీ తీసుకోవడం లేదు. పై అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే దానికి ఏమాత్రం సమాధానం లేని, పొంతన లేని వీళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. ఇది వీళ్ళు ఇట్లా కొనసాగితే, వీళ్ళు ఇదే నిర్లక్ష్య ధోరణి వహిస్తే నేను కోర్టుకు వెళ్ళి దానికి కానీ సిద్ధంగా ఉన్నా. మండలంలోని నేలకొండ గ్రామ పంచాయతీకి సంబంధించి 5 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ స్థానికంగా ఉన్న మండల పరిషత్ కార్యాలయ అధికారులు మాత్రం ఇంతవరకు చలనం కూడా లేదు. పొంతలలేని సమాధానాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదు. స్వయంగా జిల్లా కలెక్టర్ తమ గ్రామ పంచాయతీ సమస్యను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ స్థానికంగా ఉన్న మండల పరిషత్ అధికారులు ఉలుకు పలుకు లేకుండా ఉండటం పట్ల సర్పంచ్ పాటిల్ భాగ్యమ్మ విచారం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ స్థాయి అధికారే 5 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ ఆయన ఆదేశాలను స్థానిక మండల పరిషత్ అధికారులు పట్టించుకోలేదని, ఇక ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ఒక్క గ్రామ పంచాయతీ పరిస్థితి ఇలా ఉంటే మండలంలోని మిగిలిన ఇతర పంచాయతీల పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతోందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.